కాపాడుతారు. కాబట్టి దయచేసి అందరికీ అనువైన చోట చేసుకోవడం మంచిది. కాకుండా సంవత్సరం చేసినా మళ్ళీ నల్గొండలో కానీ రామపేటలో కానీ చేసుకోకపోతే మంచిదే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమయం కూడా లేదు కాబట్టి ఒక చిన్న నిమిషం పాటు వారి పేరు మీద చిన్న కవిత వినిపించి ముగిస్తాను. నా కవిత శీర్షిక పేరు బాల సాహిత్య నేస్తమా. బాల సాహిత్యానికి సారథివై పిల్లల వికాసానికి వారధువోలే బడి పిల్లల బాగు కొరకు తెలంగాణ మానలికంలో కథలకు సొగసులొత్తి బాల సాహిత్యంలోగా నేలిన రారాజువయ్య పెండెం జగదీశ్వర. నవ్వుతూ పలకరించే నేస్తమా కానరాకుండా నీ వేడబోతివో, నలువైపుల కీర్తి పొంది అందకుండా వెళ్ళిపోతివా. కలం పట్టి కథలల్లి బాలలకి మామయ్యవై దూరంగా వెళ్ళిపోతివా. దోస్తుగాలందరినీ దుఃఖంలో ముంచి నువ్వు వెళ్ళిపోతివా. పెండెం జగదీశ్వరుడని జాబిలి పత్రిక అడుగుతుంది. చెట్టు కోసం తప్పించిన నీవు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళని వదిలి పరలోకం ఎందుకు వెళ్ళాడని ఈ లోకం అడుగుతుంది. జగదీశ్వరుడు ఎక్కడని ప్రశ్న పరంపర సాగుతుంది. ఎంత మరిచినా గత స్మృతులన్నీ యాదికొచ్చి గుండె లవిసిపోతుంది. బుచ్చిరెడ్డి బాయ్ బాల కోసం మనం ఇంకా పరిశ్రమించాలన్న నాతో ఉన్న మాటలు గుండె లోతుల్లో గుర్తున్నవి. నువ్వు గీసిన కార్టూన్ బొమ్మలు కళ్ళలా కదులుతున్నవి. బడిపిల్లగాల కథలు గజ్జల దయ్యం ముచ్చట్లు చెప్పి జగదీష్ సారు ఎప్పుడు వస్తాడని అడుగుతున్న బడిపిల్లకి ఏం చెప్పమంటావు. మరో బాల సాహితీ గగనాన కథలు రాయడానికి తెలియడని అబద్ధం ఆడమంటావా. మాయ చేసి మత్పరించి మమ్మల్ని వదిలి మరో లోకం పోయిందని చెప్పమంటావా. పెండెం జగదీశ్వర, నేను నిన్నడే మరవలేను. థ్యాంక్ యూ సార్.